तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। जिगर में प्यार तुम्हारा संजोए रहते हैं। तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। खुशियों से जीवन को खुशहाल कर दिया। नजरों से हमें बाबा निहाल कर दिया, निहाल कर दिया। तेरे प्यार के मोती दिल में पिरोए रहते हैं। तेरी यादों में हम बाबा यूं खोए खोए। ఓం శాంతి. మురళీ చింతన 8వ తేదీ ఏప్రిల్ 2024. బాబా ఈరోజు మురళీలో చెప్పారు, పిల్లలారా ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి. దానిని మాత్రమే శాంతి శిఖరం అని అంటారు, టవర్ ఆఫ్ పీస్ అని అంటారు అని బాబా చెప్పారు. మనం ప్రతి ఒక్కరం కూడా ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు ఏ పనైనా ప్రారంభించే ముందు ఒక్క నిమిషం పాటు తప్పకుండా సైలెన్స్లో ఉంటూ భగవంతుడిని స్మృతి చేస్తాం. ఏ ధర్మం వారైనా సరే, ఏ పని చేసినా కూడా, ఉపన్యాసం చేసినా కూడా, ప్రసంగం చేసినా కూడా ఒక్క నిమిషం పాటు భగవంతుణ్ణి శాంతిగా స్మరిస్తారు. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మొట్టమొదట మీరు శాంతిలో కూర్చోవాలి. ఇదైతే మనం బాబా సన్ముఖంలో కూర్చుంటామో మురళి వినడానికి, అప్పుడు కూడా మన మనసు బుద్ధుల్ని శాంతి చేసుకోవాలి, సైలెన్స్లో కూర్చోబెట్టుకోవాలి. బాబా చెప్పారు, ఏ సత్సంగంలోనైనా సరే మొట్టమొదట శాంతిలో కూర్చుంటారు. శాంతిలోగా అయితే కూర్చుంటారు, కానీ వారు శాంతి అంటే ఏమిటి, శాంతిధామం అనేది ఎక్కడ ఉందనేది వాళ్ళకి తెలియదు. బాబా చెప్పారు, ఆత్మలైన మనం ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలని మీ అందరికీ తెలుసు. మరి మన ప్రియతమ మన్మోహిని దీది కొటేషన్ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవారు, అబ్ ఘర్ జానా హై, అబ్ ఘర్ జానా హై అని చెప్తూ ఉండేవారు కదా. మనం అనుకుంటూ ఉండవచ్చు బాబా ప్రతిరోజు ఇదే పాయింట్ చెప్తూ ఉంటారని. అదేమిటి అంటే, పిల్లలు ఏ సమయంలోనైనా శరీరం వదలవచ్చు, కావున ఇప్పుడు తండ్రి ఏమి చదివిస్తున్నారో దానిని శ్రద్ధగా బాగా చదువుకోండి అని బాబా చెప్తున్నారు. అంటే చూడండి, బాబా ఏం చెప్తారు, ఎప్పుడు కూడా మనకి ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు, ఆత్మిక జ్ఞానం పట్ల శ్రద్ధని కలిగిస్తారు. మన యొక్క సబ్జెక్టే ఆత్మజ్ఞానము. మరొక విధంగా చెప్పుకోవాలి అంటే, ఈ శరీరాన్ని ఏ విధంగా శాంతిగా వదలాలి, ఈ శరీరం నుండి ఏ విధంగా విముక్తి పొందాలి అనేది మనకిక్కడ బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ఎప్పుడైతే ప్రతిరోజు మన మనసు బుద్ధి పరమాత్మ శివుడి యొక్క మధుర మహావాక్యాలు వినడానికి అలవాటు పడిపోతుందో, ఆసక్తి కలిగి ఉంటుందో, అప్పుడు సహజంగానే ఒకవైపు నుండి ఈ దేహం పట్ల భ్రాంతి, మమకారం మొదలైనవన్నీ తొలగిపోతూ ఉంటాయి. అందుకే బాబా ఎల్లప్పుడూ మురళిలో చెప్తూ ఉంటారు,
దేహాభిమానిగా అవ్వకండి పిల్లలు, దేహీ అభిమానిగా అవ్వండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. బాబా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, మనం ఏమంటామంటే పంచవికారాలలో మొదటి నెంబరు కామ మహాశత్రువు అని అంటాం. కానీ బాబా మనకి ప్రతిరోజు మురళిలో చెప్తారు, దేహాభిమానమే అన్ని వికారాలకి మొట్టమొదటి మెట్టు. ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తామో అప్పుడు సహజంగానే ఆటోమేటిక్గా అన్ని వికారాల ప్రవేశిత జరుగుతుంది. అందుకనే బాబా ముందు దేహాభిమానాన్ని త్యాగం చేయండి పిల్లలు అని మనకి మధురమైన శిక్షణ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే బాబా పరమ శిక్షకులు కదా, వారు సద్గతి దాత, సద్గురువు కూడా అయ్యారు. కాబట్టి మనకి ఈ సబ్జెక్ట్లో దేహాన్ని సహజంగా వదిలివేయగలిగే సబ్జెక్ట్లో మనకి అత్యంత సహాయం చేసేవారు మన ప్రియాతి ప్రియమైన పరమ సద్గురువు శివబాబా. ఎందుకు? బాబా 3 పాత్రలు పోషిస్తారు, 3 రకాలుగా సేవలు చేస్తారు. ఇలా ఇంకెవ్వరు కూడా ఒక్కరే 3 సేవలు చేయలేరు. బాబా మనకి సైలెన్స్ని కూడా నేర్పిస్తారు. సైలెన్స్గా ఉండండి అని మనుషులు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ బాబా ఇక్కడ సైలెన్స్గా ఉండండి అంటే అందులోని అంతరార్థం జీవించి ఉండగానే మరణించడం. దీన్నే సైలెన్స్, దీన్నే శాంతి అని అంటారు. మామూలుగా మనుషులైతే ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు. మెసేజ్లు కూడా పెడతా ఉంటారు. ఎవరైనా శరీరం వదిలేరన్న వార్త వినగానే సామాజిక మాధ్యమాలలో రెస్ట్ అండ్ పీస్ అనే ఒక సంస్కృతి ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. అనగా దాని అర్థము వాళ్ళు శాంతిగా ఉండాలి. అలాగే చనిపోయిన వారి గురించి 3 నిమిషాలు సైలెన్స్ ఉండాలి, సైలెన్స్గా ఉండండి అని కొన్ని వ్యాపార సంస్థల్లో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, కొన్ని సంస్థల్లో ఈ సంస్కృతిని కూడా పాటిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆత్మకి చాలా ఇష్టమైనది శాంతి. ఎందుకంటే ఆత్మ యొక్క నివాస స్థానము శాంతిధామం. ఆత్మ యొక్క తండ్రి శాంతి సాగరుడు. మరి తండ్రి స్థానం యొక్క సహజ గుణం శాంతి అయినప్పుడు ఆత్మ కూడా శాంతిని కోరుకుంటుంది కదా. అందువలన మనం ముఖ్యంగా చింతన చేయాలి. శాంతిలో ఉండడం అంటే కేవలం మాటలు మాట్లాడకుండా కూర్చోవడం మాత్రం కాదు. శాంతిగా ఉండడము అనగా లేదా మౌనంగా ఉండడము అనగా మన ఆత్మిక స్థితిలో స్థితులవటము. పరంధామంలో నక్షత్రం వలె మెరుస్తూ ఉన్నాను అనే అనుభవాన్ని బుద్ధి నేత్రం ద్వారా చూస్తూ మనసు ద్వారా సత్సంకల్పాలను, శుభ సంకల్పాలను చేస్తూ కార్యవ్యవహారాలు చేస్తూ ఉండడాన్నే జీవించి ఉండగానే మరణించడం అని బాబా చెప్తూ ఉంటారు. మనం ఈ కలియుగ ఆచార వ్యవహారాల నుండి మరణించాం. మనం కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాం కదా. మన ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్నీ కూడా పరమాత్మవే. పరమాత్మ ఏదైతే చెప్పారో అదే మన పద్ధతి. శివబాబా ఏదైతే చెప్పారో అదే మన ఆచారం. చూడండి, భగవంతుడే స్వయంగా ఏర్పాటు చేసిన విధి విధానాలను, పద్ధతులను అనుసరించే ఏకైక యుగము ఈ సంగమయుగము, కళ్యాణకారి పురుషోత్తమ యుగము. అందుకే బాబా అంటారు, పిల్లలు మాయతో ఓడిపోవడం వలన శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మాయపై విజయం కలిగించేందుకే బాబా వచ్చారు. మరి బాబా వచ్చి ఉన్నారు, మనకి తోడుగా ఉన్నారు, అయినా కూడా మాయతో ఎందుకు ఓడిపోతాం? బాబా చెప్పారు, అజాగ్రత్త వలన తండ్రిని స్మృతి చేయరు. ఏదైతే మన యొక్క అజాగ్రత్త, కేర్లెస్గా ఉంటామో అప్పుడు బాబా స్మృతిని మర్చిపోతూ ఉంటాం. బాబా స్మృతిని మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? మాయతో ఓడిపోవటం జరుగుతుంది.
కనుక బాబా పదే పదే ఈరోజు మురళిలో మనకి గమనం ఇప్పించారు. ఏంటంటే ఇక్కడ ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలని బాబా మనకి గమనం ఇప్పించారు. ముఖ్యంగా బాబా ఏం చెప్పారంటే ఎవరి ముందైతే తల వంచి నమస్కరిస్తున్నారో వారి గురించి తెలియనే తెలియదు. ఈనాటి తరానికి ఇంక అసలు భగవంతుడెవరు, దేవతలెవరు, పండుగలు అంటే ఏమిటి అనేది పూర్తిగా తెలియకుండా పోయింది మాట. వినాయక చవితి అయినా, దీపావళి అయినా, లేదా ఉగాది అయినా ఈ రహస్యాలు ఏంటి అనేది అంతగా వివరించే వాళ్ళు లేకపోవటము, అర్థం చేసుకునేంత బుద్ధి కూడా లేకపోవడం వలన ఎవరికీ తెలియట్లేదు అన్నమాట. మరి వాస్తవానికి మనం చింతన చేస్తే పురాతనమైన శివాలయాలన్నీ కూడా చాలా నిరాడంబరంగా ఉంటాయన్నమాట. ఆ గర్భగుడిలోకి ప్రవేశించాలి అంటే తప్పకుండా అందరూ తల వంచి ఆ శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడే భక్తి మార్గంలో ఒక పద్ధతి ఏర్పాటు చేశారంటే నేను అనే అహంకారాన్ని తొలగించుకోవడం కోసం అలా తల వంచి చిన్న ద్వారం ఉంటుంది అన్నమాట శివాలయాల్లో కదా, అందులోకి తల దించి లోపలికి వెళ్ళి అప్పుడు నమస్కరించుకోవాలి. అంటే అక్కడ అర్థం ఎప్పుడైతే మనం దేహాభిమానాన్ని తొలగించుకుంటామో అప్పుడే ఆత్మస్మృతి కలుగుతుంది. ఆత్మస్మృతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే శివబాబా స్మృతి కలుగుతుంది. బాబా ప్రతిరోజు మనకి మురళిలో గమనం ఇప్పిస్తారు, ఆత్మాభిమాని భవ, పరమాత్మాభిమాని భవ అని చెప్పరు. ఎప్పుడైతే మనం ఆత్మ కాన్షియస్లో ఉంటామో అప్పుడు తప్పకుండా బాబా మనల్ని ఆకర్షిస్తారన్నమాట. మన ఒరిజినల్ గుణాల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా బాబా స్మృతి కలుగుతుంది. బాబా స్మృతి కలగడం ద్వారా మన ఆత్మలో ఉండే తుప్పు, పాప వికర్మల యొక్క ఫలితం అన్నీ కూడా దగ్ధమైపోతాయి. బాబా ఈరోజు మురళిలో మరో గుహ్యమైన రహస్యాన్ని చెప్పారు. మనం సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, తర్వాత సంగమయుగం అని చెప్తాము కోర్సు చెప్పేటప్పుడు. కలియుగానికి సత్యయుగానికి మధ్య వచ్చే యుగమే సంగమయుగం అని చెప్తాము. అదేవిధంగా మనం చింతన చేస్తున్నప్పుడు సత్యయుగానికి త్రేతాయుగానికి మధ్య వచ్చే యుగం కూడా సంగమ సమయమే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ బాబా చెప్పారు అలా అనుకోకూడదు. సత్య త్రేతాల మధ్య సంగమ సమయం ఉంటుంది కానీ సంగమ యుగము అవ్వదు. సంగమ యుగము అంటేనే కళ్యాణకారి పురుషోత్తమ యుగము, ఆత్మ యొక్క కలలు పెరిగే యుగము అని బాబా మనకి పదే పదే శిక్షణ ఇచ్చారు. మరి సత్య త్రేతాయుగల సంగమ యుగంలో ఆత్మ యొక్క కలలు తగ్గుతాయి కానీ పెరగవు. ద్వాపర యుగము, కలియుగాల సంగమ యుగంలో కూడా ఆత్మ యొక్క కలలు పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి మనం సంగమయుగాన్ని బాబా ఈరోజు మురళిలో చెప్పారు. నన్ను స్మృతి చేస్తే పాపాలు వినాశనం అవుతాయని అన్నారు. దీన్నే యోగాగ్ని అని అంటారు అని బాబా చెప్పారు. యోగము అగ్ని, అగ్ని ఎప్పుడు కూడా ప్రజ్వలితూ ఉండాలి. ఎప్పుడైతే అగ్ని ఎప్పుడు ప్రజ్వలితం అవుతుంది? సాధారణంగా అగ్ని ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది అంటే అందులో తైలం వేస్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే కర్రలు బాగా ఎండిన కర్రలు, పచ్చివి కాకుండా ఎండిన కర్రలు వేస్తూ ఉంటే అప్పుడు అగ్ని ప్రజ్వలితం అవుతూ ఉంటుంది కదా. అదేవిధంగా మనం ప్రతిరోజు బాబా చెప్పిన మురళిల్లో ఈ మహావాక్యాన్ని మనం మనన చింతన చేస్తూ ఉంటే ఈ జ్ఞానం ఒక తైలం అవుతుంది. ఈ తైలం ఎప్పుడూ కూడా ఆత్మలో పడుతూ ఉంటే యోగాగ్ని ప్రజ్వలితం అవుతూ నిరంతరం ఉంటుంది. అలాగే ఎండిన కట్టెలు పచ్చివి వేస్తే అవి కాలవు. ఎప్పుడైతే మనము పరిపక్వ స్థితి, కచ్చా పచ్చాగా ఉండకూడదని చెప్తారు కదా బాబా, అలా మనం బాబా పైన విశ్వాసం, నమ్మకం, అదేవిధంగా స్వయంపై నమ్మకం, డ్రామాపై నమ్మకం, అలాగే పరివారం అందరిపై కూడా విశ్వాసం, ఈ విధంగా మనం పరిపక్వంగా ఉండాలి. కానీ ఇంకా చిన్నపిల్లల వలె జ్ఞానంలో మనం ప్రవర్తించకూడదు అని బాబా చెప్తారు. ఎప్పుడైతే మన యొక్క సంస్కారాలు పరిపక్వంగా ఉన్నప్పుడు
అదేవిధంగా ప్రతిరోజు జ్ఞానాన్ని విని మననం చేసే సంస్కారం ఉన్నప్పుడు తప్పకుండా బాబా స్మృతి కలుగుతుంది. అది యోగాగ్ని అవుతుంది. బాబా అంటున్నారు, యోగాగ్నితో పాటు మీరు ఎంతెంతగా దైవీ గుణాలను ధారణ చేసి ఇతరులతో చేయిస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. మనం ఇతరులతో దైవీ గుణాలను ఎలా ధారణ చేయిస్తాము? ప్రతిరోజు వాళ్ళకి ధారణ చెయ్యండి అని చెప్తే ధారణ చెయ్యరు. మనం ఎప్పుడైతే ధారణ చేస్తూ వాళ్ళ సంబంధ సంప్రదింపుల్లోకి, కార్య వ్యవహారాల్లోకి వెళ్తామో మన యొక్క జ్ఞాన ప్రభావం, యోగ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. మన రంగు, పరమాత్మ రంగు వాళ్ళపై రంగరింపబడాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా ఈ దైవీ గుణాలను ధారణ చేయడానికి ఉత్సాహం కలిగించుకుంటారన్నమాట. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు ఇటువంటి సర్వీసు చెయ్యండి. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఎప్పుడూ ఓడిపోకూడదు. ఒకవేళ మాయతో ఓడిపోతే ఒక్కసారిగా కింద పడిపోతారు. మన గ్రేడ్ అంతా మళ్ళీ డౌన్ అయిపోతుంది. వైకుంఠపాళిలో చూడండి, ఎక్కడైనా పాము దగ్గరికి పాలిక పడింది అనుకోండి, వెంటనే ఒకటో కింద నెంబర్లోకి వెళ్ళిపోతారన్నమాట. అలా బాబా ఏం చెప్పారు? ఏది విషసర్పం అని చెప్పారు బాబా? ఒక అవ్యక్త మురళిలో బాబా చెప్పారు, శరీర రూపీ సర్పాన్ని చూస్తే సంపాదన అంతా సమాప్తం. మళ్ళీ మనం డౌన్ అయిపోతాం, గ్రేడ్ తగ్గిపోతుంది. అలా కాకుండా ఈ శరీర రూపీ సర్పం పైన ఉన్న ఆత్మ వజ్రాన్ని చూస్తూ ఉంటే మన గ్రేడు పెరుగుతూ ఉంటుంది అని బాబా చెప్పారు. కాబట్టి బాబా చెప్పారు, సంపాదన అంతా కూడా సమాప్తం అయిపోయే విధంగా ఓడిపోకండి. ఇక్కడ పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం అని బాబా మనకి పదే పదే చెప్తారు. పవిత్రత ద్వారానే ఇక్కడ పదవి లభిస్తుంది. మొదట సూర్యవంశీయులు 21 తరాలకు వారసత్వాన్ని పొందుతారు. అది ఎంతటి పవిత్రత! సుఖశాంతుల బేహద్దు వారసత్వం. సత్యుగాన్ని పూర్తి సుఖధామము అని అంటారు. త్రేతాను అలా అనరు. ఎందుకంటే త్రేతాయుగంకి వచ్చేసరికి 2 కళలు తగ్గిపోతాయి, 14 కళలు మాత్రమే మిగులుతాయి. ఎప్పుడైతే మనం త్రేతాయుగంలోకి వస్తామో 2 కళలు ఈ శరీర భ్రాంతిలో ఉండడం అప్పటి నుండే కొద్దిగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2 కళలు తగ్గిపోతాయి. అందుకు బాబా ఈరోజు ఉదాహరణలో చెప్పారు, చంద్రుల్లో కూడా కళలు తగ్గిపోతూ ఉంటాయి కదా, పూర్తిగా చంద్రకాంతి తగ్గదు, గీత మాత్రం మిగులుతుంది. అలాగే మీది కూడా పూర్తిగా ఖాళీ అయిపోదు, కానీ పిండిలో ఉన్నంత ఉప్పు ఉంటుంది అని బాబా చెప్పారు. బాబా ఈరోజు మరొక మహావాక్యం చెప్పారు, మీరు తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. మరి ఎలా అవుతారు? స్మృతి బలంతో అవుతారు. ఎందుకంటే తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు కదా. తండ్రి చెప్పిన పద్ధతి ప్రకారం స్మృతి చేస్తే, జ్ఞాపకం చేస్తే మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతాము. స్మృతి బలాన్ని పెంచుకోండి పిల్లలని బాబా మనకి పదే పదే శిక్షణ ఇస్తూ ఉంటారు. స్మృతి బలం అనేది ఎలా వస్తుంది? ఆహారం తీసుకోవడం ద్వారా బలం వస్తుంది. ఆహారం తీసుకున్నంత మాత్రాన బలం రాదు. దాన్ని సరైన రీతిలో జీర్ణం చేసుకున్నప్పుడే అది శక్తిగా మారుతుంది, బలం అవుతుంది. అదేవిధంగా మనం ఎన్ని మురళి మహావాక్యాల్ని చదివేస్తున్నాము, ఎన్ని జ్ఞానం యొక్క సాధన చేస్తున్నాము అన్నది కాదు, దాన్ని ఎంతగా మనము మన కార్య వ్యవహారాల్లోకి తీసుకురాగలుగుతున్నాము, అది ఇక్కడ ముఖ్యమైన సబ్జెక్టు. ఎంతగా జీర్ణం చేసుకుంటున్నాము. అందుకే మనకి మధువన్లో రామ్నాథ్ బాయిజీ ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు, ఏంటంటే ప్రతిరోజు బాబా చెప్పే మహావాక్యాల్లో ఏదో ఒక మహావాక్యాన్ని తీసుకుని రోజంతా చింతన చేస్తూ ఉండండి. మాతలైతే వంట చేస్తున్నప్పుడు, గిన్నెలు శుభ్రం చేస్తున్నప్పుడు, ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు మీరు విచారసాగర మథనం చెయ్యండి. అన్నయ్యలైతే పెన్ను
రీపులు ఉంటుంది కదా, రీపుల చుట్టూ ఒక వైట్ పేపర్ పెట్టుకుని ఆ మహావాక్యాన్ని రాసుకుని పదే పదే మీరు రాస్తున్నప్పుడు, సంతకం చేస్తున్నప్పుడు ఆ పాయింట్ను గుర్తు చేసుకుంటూ ఉండండి అని క్లాసుల్లో చెప్తూ ఉంటారు. దీని ద్వారా మనకి బాబా యొక్క స్మృతి కలుగుతుంది. ఎంతైతే మనం యథార్థంగా బాబాని స్మృతి చేస్తూ ఉంటామో అప్పుడు స్మృతి బలం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి బాబా మేము మిమ్మల్ని తలంపు చేస్తాం, కానీ మాయ మా స్మృతిని మరిపింప చేస్తుందని పిల్లలైన మనం అంటూ ఉంటాం. బాబా అంటున్నారు, మరి మాయ చేసే పని అదే కదా. మాయ యొక్క డ్యూటీ ఏంటి? మనల్ని ఓడించడానికి ప్రయత్నిస్తుంది. క్షణక్షణము మాయ మరిపింప చేస్తుంది. మరి దేహాభిమానులుగా అయ్యామనుకోండి, మాయ ద్వారా చెంపదెబ్బలు తగులుతాయి. బాబా ఈరోజు మనకి మరొక గమనము, అటెన్షన్గా ఉండమని చెప్పారు. ఏంటంటే ఈ కామ వికారులకు చాలా కఠినమైన శబ్దాలు వాడవలసి వస్తుంది. ఇది మొదటి నెంబరు మహాశత్రువు అని బాబా చెప్తారు. మరి చూడండి, భక్తి మార్గంలో కూడా వ్రతాలు, ప్రత్యేకంగా వ్రతాలు చేసిన, ఉపవాస దీక్షలు చేసిన, ఏదైనా దీక్షలు చేపట్టిన ముఖ్యంగా ఏం చేస్తారు? బ్రహ్మచర్య వ్రతాన్ని తప్పకుండా పాటిస్తారు. కార్తీక మాసంలో కూడా ఆహార నియమాలతో పాటు ఈ వ్రతాన్ని ఎక్కువగా చేపడుతూ ఉంటారు. అంటే బాబా చెప్పారు కదా, పిండిలో ఉప్పంత ఉండిపోయింది లాస్ట్కి అనేసి, తెలిసి తెలియకుండానే. కాబట్టి మనం జ్ఞానంలోకి రాకముందు కూడా తెలుసో తెలియకుండానో కొన్ని ఈ సాకార బాబా చెప్పినటువంటి సాకార మురళిలోని కొన్ని పాయింట్లు ఆచరిస్తూ ఉండేవాళ్ళన్నమాట తెలియకుండానే. అందుకనే బాబా అంటారు, సదా పవిత్ర భవ యోగి భవ. మనకి జన్మతోనే బాబా ఇచ్చిన వరదానాలు ఏంటి? బాబా దగ్గర జన్మించగానే యోగి భవ, పవిత్ర భవ, యోగి భవ, ఈ 2 వరదానాలు బాబా మనకి ఇచ్చారు. ఈ 2 వరదానాల ద్వారానే మనం రాజ్యాధికారులుగా అవుతాం, విశ్వాధికారులుగా అవుతాం. శివబాబా ఎప్పుడూ సుందరులుగానే ఉంటారు. అందుకనే కదా బాబాని సత్యం శివం సుందరం అని అంటారు. కానీ బాబా ఏమో మాతల మహిమను పెంచుతారు. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు అంటారు. ఇక్కడ మొదట మిస్టరు, తర్వాత మిస్సెస్. డ్రామా రహస్యమే అలా ఉంది. చూడండి, తల్లి తండ్రులు, తల్లి అని అంటారు మొదటగా. అలాగే లక్ష్మీనారాయణులు, సీతారాములు, ఇలా మాట రకరకాలుగా పిలుస్తూ ఉంటారన్నమాట. మరి మనం ఏం చేసాం? బాబా మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క మీతోనే బుద్ధిని జోడిస్తామని అంటాం కదా. ఇది ఎవరన్నారు అని బాబా అడిగారు ఈరోజు. ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఆత్మయే ఈ అవయవాల ద్వారా పిలుస్తుంది పరమాత్మని. బాబా చెప్పారు, ప్రతి ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అలాంటి జన్మ తీసుకుంటుంది. కాబట్టి బాబా ఇచ్చే తర్పీదు, బాబా ఇచ్చే శిక్షణ ఏంటి? మనకి అనేక జన్మల పాటు అంటారు కదా, 21 జన్మలు. మనము చింతన చేసినట్లయితే అసలు ఈ జన్మలో చేసిన పురుషార్థానికి 21 జన్మల వరకు ఎలా వస్తుంది ప్రాప్తి అంటే, ఇది పరమాత్మ చదివిస్తున్న చదువు, పరమాత్మ చెప్పిన విధానం. ఉదాహరణకి చూడండి, మనం మధువనం మిలనాలకు కానీ యోగ బట్టీలకు కానీ వెళ్ళామనుకోండి. అక్కడ ఉన్న వారము, 10 రోజులు, 20 రోజులు లేదా ఒక నెల రోజులు ఉండి వచ్చామనుకోండి. వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఆ మధువనం యొక్క దినచర్య, మధువనంలో చేసిన పురుషార్థ ప్రభావం కొద్ది రోజుల వరకు కంపల్సరీగా ఉంటుంది. ఆ తర్వాత సాధారణంగా సేవాక్షేత్రంలోకి రావటము, సాధారణ పురుషార్థంలోకి రావటము జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ సంగమ యుగంలో పరమాత్ముని సన్ముఖంగా కూర్చుని మధుర మహావాక్యాలను వింటూ చేసిన పురుషార్థానికి మన సంస్కారాలు ఎంత శ్రేష్టంగా తయారవుతాయి అంటే, ఆ సంస్కారాల అనుసారంగా ఆత్మ 21 జన్మల పాటు సుసంపన్నమైపోతుంది, సుఖశాంతుల వారసత్వానికి అధికారులుగా అయిపోతుంది. మరి బాబా చెప్పారు, పిల్లలు మీకోసం బాబా కొత్త ఇంటిని తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు అందులోకి వెళ్తారు కదా, పాత ఇల్లు విరిగిపోతుంది, వినాశనం అయిపోతుంది. ఈ వినాశనం అయ్యే విషయంలో బాబా చెప్పారు, ప్రాకృతిక వైపరీత్యాలు చాలా సహాయం చేస్తాయంట. ఏకదం అందరూ శరీరం వదిలేస్తూ ఉంటారు.
భూకంపాలు వచ్చినప్పుడు కొంతమంది రాత్రి సమయంలో భూకంపాలు వస్తాయి అనుకోండి, ఆ నిద్దట్లో ఉండగానే వాళ్ళు అశరీరులుగా అయిపోయి శరీరం వదిలేస్తూ ఉంటారన్నమాట. ఈరోజు మురళిలో బాబా మాతల్ని బాగా ప్రశంసించారన్నమాట. మాతలే అందరికీ శ్రీమతానుసారం జ్ఞానమునిస్తారు, మాతలే అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు. యథార్థ రీతిలో మీరు మాత్రమే అర్థం చేయిస్తారు. ఎందుకంటే గృహస్థ వ్యవహారాన్ని నడిపించే శక్తి మాతలకి ఉంటుంది కాబట్టి బాబా జ్ఞాన కలశాన్ని మాతలకి అప్పచెప్పారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇప్పుడు కూర్చుని ఈ జ్ఞానాన్ని వినిపిస్తే అందరూ సత్యం సత్యం అని అంటారు. ఎందుకు సత్యం అని అంటారంటే ఈ జ్ఞానాన్ని చెప్పిన వారు సత్యం శివం సుందరమైన శివబాబా. బాబా అంటున్నారు, ఈ జ్ఞానము ద్వారా మీ బుద్ధి బంగారు బుద్ధిగా అయిపోతుంది. కనుకనే నేపాల్లో పారసనాథుని గుడి దేవాలయం ఉంది. పారసపురానికి నాదులు లక్ష్మీనారాయణులు, వారి రాజవంశం ఉంది కదా. మరి ఆ పారసపురానికి నాదులుగా చేసిన వారెవరు? పారసనాథుడైన పరమాత్మ శివుడు. అందుకనే బాబా ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే రచయిత, రచన. శివబాబా మరియు స్వర్గం. రచయిత ఎవరు? శివబాబా. వారి రచన ఎలా ఉంటుంది? స్వర్గం, సుందరంగా, సస్యశ్యామలంగా, శాంతిగా, సుఖంగా, సంపన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని విషయాలు మనం ఎవరి ద్వారా తెలుసుకున్నాం? శివబాబా ద్వారా తెలుసుకున్నాం. మరి మునులు ఋషులు అనుకోండి, మాకు తెలియదు అనుకుంటూ నై 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 ఇది కాదు అనుకుంటూనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కానీ బాబా ఇప్పుడు ఈ చిక్కుముడి విడిపించేశారన్నమాట. బాబా ఈరోజు వరదానం ఇచ్చారు. సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానం నేరాపేరాగా ఉండే బేహద్దు వైరాగ్యులుగా అవ్వండి. సాధనాలు లభిస్తే వాటిని విశాల హృదయంలో ఉపయోగించుకోండి. బాబా వద్దనరు. ఈ సాధనాలు వెలువడిందే మీ కొరకు. కానీ సాధనాలను ఉపయోగించుకుంటూ సాధనను మర్చిపోకండి, బ్యాలెన్స్ పెట్టుకోండి అంటున్నారు బాబా. అంతేకాని ఆ సాధనాలు ఏవో చెడ్డవిగా చూడకండి. ఈనాటి వర్తమాన సమయంలో మరి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా బాబా సేవ చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. కాబట్టి సాధనాలు చెడ్డవి కాదు, సాధనాలు మీ కర్మలకు యోగానికి లభించిన ఫలం. అవి ఎందుకు చెడ్డవి అవుతాయి? చెడు కాదు కదా. కానీ సాధనాల యొక్క వాడకంలో ఉంటూ కమల పుష్ప సమానంగా వాటికి నేరాగా శివబాబాకు ప్రియంగా అవ్వండి. మనం ఏది ఉపయోగించినా, లేదా యూట్యూబ్, సోషల్ మీడియా, వాట్సాప్ దేని గురించి ఉపయోగించినా మనం శివబాబాని మర్చిపోకూడదు. శివబాబా సేవ చేస్తున్నాను, శివబాబా జ్ఞానాన్ని ఇస్తున్నానని సాధనే చేయాలి. అనంతమైన వైరాగ్య వృత్తి ఉంచుకోవాలి అంటున్నారు బాబా. మొదట స్వయంలో వైరాగ్య వృత్తిని తెచ్చుకోండి, ఆ తర్వాత విశ్వంలో ఆ వాయుమండలాన్ని వ్యాపింపచేయండి అని చెప్పారు బాబా. ఆ బాబా ఆఖరిగా స్లోగన్ చెప్పారు, వ్యాకులతను మీ హోదా లేదా స్వమానంలోకి స్థితం చేయటమే అన్నిటికంటే మంచి సేవ. అనుకోకుండా అప్పుడప్పుడు మనం వ్యాకులతలో పడిపోతాం, పరేషాన్ అయిపోతాం కదా. అప్పుడు అలాంటి సమయంలో వెంటనే బ్రేక్ వేయాలన్నమాట, లేదా స్టీరింగు పక్కకు తిప్పాలి, అంటే స్వమానంలోకి వెళ్ళాలి. ఏదో ఒక స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ స్వయాన్ని ఉమంగ ఉత్సాహాల్లోకి తీసుకురావాలి తప్ప ఆ వ్యాకులతలోనే ఉండిపోతూ వ్యాకులతను విస్తారం చేసుకోకండి అని బాబా చెప్పారు. ఇదే అన్నిటికంటే మంచి గొప్ప సేవ అంటున్నారు బాబా. అచ్చా, ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి. खुशियों से जीवन को खुशहाल कर दिया, नजरों से हमें बाबा निहाल कर दिया, निहाल कर दिया। तेरे प्यार के मोती दिल में पिरोए रहते